వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచము భారతదేశము గురించి తెలుసుకుందాం. 1. యుద్ధము వలన మనం ప్రపంచంలో కల్లా శక్తివంతమైన దేశముగా ఆవిర్భవించాము అనే వాక్యం ఏ దేశానికి సంబంధించినది? అమెరికా. యుద్ధం వలన మనము ప్రపంచంలో కల్లా శక్తివంతమైన దేశముగా ఆవిర్భవించాము అనే వాక్యం ఏ దేశానికి సంబంధించినది? అమెరికా. 2. యుఎన్ఓ ఏర్పడినప్పుడు దానిలోని సభ్య దేశాల సంఖ్య 54 సభ్య దేశాలు. యుఎన్ఓ ఏర్పడినప్పుడు దానిలో సభ్య దేశాల సంఖ్య 54 సభ్య దేశాలు. 3. ఎన్ని సంస్థల ద్వారా యుఎన్ఓ పనిచేస్తుంది? 6 సంస్థలు. ఎన్ని సంస్థల ద్వారా యుఎన్ఓ పనిచేస్తుంది? 6 సంస్థలు. 4. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? ది హేగ్. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? ది హేగ్. 5. ప్రచ్ఛన్న యుద్ధము ఏ 2 అగ్రదేశాల మధ్య జరిగింది? అమెరికా, యుఎస్ఎస్ఆర్. ప్రచ్ఛన్న యుద్ధము ఏ 2 అగ్రదేశాల మధ్య జరిగింది? అమెరికా, యుఎస్ఎస్ఆర్. 6. కాంగోకి ఏ సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది? 1960లో. 1960లో కాంగోకి స్వతంత్రం వచ్చింది. 7. ఎన్ఏటిఓ ఏర్పడిన సంవత్సరం? 1949 సంవత్సరం. 1949 సంవత్సరంలో ఎన్ఏటిఓ ఏర్పడింది. 8. మొదటి ఉపగ్రహ స్పుత్నిక్ ఏ దేశము ప్రయోగించింది? రష్యా. మొదటి ఉపగ్రహము స్పుత్నిక్ను ఏ దేశము ప్రయోగించింది? రష్యా. 9. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి? యూరీ గగరిన్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? యూరీ గగరిన్. 10. అలీనోద్యమ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బెల్గ్రేడ్. అలీనోద్యమ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బెల్గ్రేడ్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 11. జియానిస్ట్ ఉద్యమము మొదలుపెట్టింది? యూదులు. జియానిస్ట్ ఉద్యమము మొదలుపెట్టింది ఎవరు? యూదులు. 12. అరబ్బులను ఏకం చేయడానికి ప్రయత్నించింది? అబ్దుల్ నాసర్. అరబ్బులను ఏకం చేయడానికి ఎవరు ప్రయత్నించారు? అబ్దుల్ నాసర్. 13. అణు పరీక్షలపై నిషేధం ఎప్పుడు విధించారు? 1982 నుండి 91 వరకు. అణు పరీక్షలపై నిషేధం 1985 నుండి 91 వరకు నిషేధించారు. 14. యుఎస్ఎస్ఆర్ని ఎప్పుడు రద్దుపరిచారు? 1991. యుఎస్ఎస్ఆర్ని 1991లో రద్దుపరిచారు. 15. భారత్ చైనాల మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం? 1962 సంవత్సరం. భారత్ చైనాల మధ్య 1962 సంవత్సరంలో యుద్ధం జరిగింది. 16. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దానిలో సభ్యులుగా 54 దేశాలు ఉండగా 2014లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 193 దేశాలు. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దానిలో సభ్య దేశాలు 54 ఉన్నాయి. కానీ 2014లో ఎన్ని సభ్య దేశాలు అయ్యాయి? 193 దేశాలు. 17. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎచ్చట కలదు? జెనీవా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎచ్చట కలదు? జెనీవా. 18. ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి సంస్థ ఎచ్చట కలదు? న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి సంస్థ ఎచ్చట కలదు? న్యూయార్క్. 19. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యదేశము కానిది?
భారతదేశము. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యదేశము కానిది భారతదేశము. 20. పోర్చుగల్ నుండి అంగోలా ఎప్పుడు స్వతంత్రం పొందింది? పోర్చుగల్ నుండి అంగోలా ఎప్పుడు స్వతంత్రం పొందింది? 1975 సంవత్సరం. 21. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో ఒక సమావేశం నిర్వహించారు. అయితే ఈ మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశానికి ఎన్ని దేశాలు హాజరయ్యాయి? 29 దేశాలు. 1955 ఇండోనేషియాలోని బాండుంగ్లో ఒక సమావేశం నిర్వహించారు. ఈ మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశానికి 29 దేశాలు హాజరయ్యాయి. 22. అలీనోద్యమ మొదటి సమావేశము యుగోస్లావియాలోని బెల్గ్రాడ్లో ఎప్పుడు జరిగింది? 1961 సంవత్సరము. అలీనోద్యమ మొదటి సమావేశము యుగోస్లావియాలోని బెల్గ్రాడ్లో 1961లో జరిగింది. 23. 2012 నాటికి అలీనోద్యమ సభ్య దేశాల సంఖ్య 120 దేశాలు. 2012 నాటికి అలీనోద్యమ సభ్య దేశాల సంఖ్య 120 దేశాలు. 24. భారత్ చైనాల మధ్య సరిహద్దు రేఖ మెక్ మెహాన్ రేఖ. భారత్ చైనాల మధ్య సరిహద్దు రేఖ మెక్ మెహాన్ రేఖ. 25. భారత్ చైనాలు పంచశిలా ఒప్పందంపై ఎప్పుడు సంతకాలు చేశాయి? 1954 సంవత్సరం. భారత్ చైనాలు పంచశిలా ఒప్పందంపై ఎప్పుడు సంతకాలు చేశాయి? 1954 సంవత్సరంలో. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.